ఓజస్ గంభీరా. ఇదేంటి వేషాలు వేస్తున్నాను చూస్తున్నారా? ఓజస్ గంభీరా ఫీవర్ మామూలుగా లేదు. థియేటర్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పదాలు, ఎక్కడ చూసినా రిబ్బన్లు, కథా కార్ఖానా, టీషర్ట్లు. అస్సలు బట్టల కంపెనీకి రిబ్బన్ల కంపెనీకి మామూలు దండగాలే భయ్యా. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో పవర్ ఎంత ఉండాలని పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే, ఈ మధ్య సినిమాలు మనం చూస్తే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతే ఉంటున్నాయి. బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే నా 2 చేతులు సరిపోనంతగా సినిమాలో అయితే ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం. సుజీత్ను మామూలుగా వేసుకోవడం లేదు భయ్యా. సుజీత్ అంటే కింద పడి కోసేసి రక్తాలు గారి చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇంతెందుకు గారి చేసుకుంటున్నారని రాత్రి ప్రీమియర్ షోకి వెళ్తే తప్పే లేదనిపించింది. సుజీత్ని ఎంత పొగిడాలో అంత పొగిడారు. ఎందుకు పొగిడారంటే సినిమా ఎలా ఉందో సెకండరీ మాట్లాడుకుందాం. బట్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ బ్రదర్ మామూలు ఎలివేషన్స్ కాదు. ఒక ఫ్యాన్కు దసరా, దీపావళి, వినాయక చవితి అన్ని పండుగలు ఒకటేసారి వచ్చినట్టు అయింది. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది భయ్యా. ఇక్కడ ప్రతి సీను క్లైమాక్స్లా కాదు, ప్రతి సీను కూడా హీరో ఎంట్రీ లానే ఉంటుంది. ఒక 20 సార్లు ఎంట్రీ ఇచ్చాడు. 20 సార్లు ఎంట్రీ ఇచ్చినా కూడా బోర్ కొట్టకుండా చేయడం అనేది పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది భయ్యా. ఇన్ని ఇంట్రోలు అంటే హీరో ఇంట్రో ఒకటే ఉంటుంది, జనరల్గా హీరోయిన్ ఎంట్రీ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ హీరో ఎంట్రీ ఒక 20 సార్లు హీరో ఎంట్రీ ఇచ్చినా కూడా, ఇంట్రొడక్షన్ సీన్లు ఇచ్చినా కూడా పబ్లిక్ బోర్ కొట్టలా. తీసుకొచ్చిన పేపర్లు సరిపోలా, ఎవరికి ఎగిరేయడానికి ఇవన్నిటికీ సరిపోలా. అంత రేంజ్లో ఎలివేషన్స్ ఉన్నాయి బ్రదర్. పవన్ కళ్యాణ్ సినిమాలో ఎంత పవర్ ఉండాలి అనే దానికి మేజర్మెంట్ అయితే ఇప్పటిదాకా లేదు. బట్ ఇది సెట్ చేసిందని చెప్పాలి మేజర్మెంట్ని. సుజీత్ ఎంత అభిమాని పవన్ కళ్యాణ్ అంటే సుజీత్కి ఎంత అభిమానమో ఈ సినిమాలో కనిపించింది. ఇంతకన్నా పవన్ కళ్యాణ్ చూపించడం ఎవరి తరం కాదు భయ్యా. మోస్ట్లీ పవన్ కళ్యాణ్ చివరి సినిమా అంటున్నారు, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కాబట్టి దాని తర్వాత సినిమాలు చేస్తాడా లేదా అంటే మళ్ళీ ఈ జీవితకాలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా పోస్టర్ వేసుకొని ఓజస్ గంభీరా అనుకుంటూ బతికేయచ్చు. అంత ఎలివేషన్స్ ఉన్నాయి. అసలు ఎంత స్మార్ట్గా చూపించారంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ సినిమాలో కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఆ సినిమాలో కూడా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఏదో సంథింగ్, ఆ సినిమాలో కూడా అంత యంగ్గా లేడు. అంత ఎనర్జెటిక్ లుక్స్ తోటి, అంత పర్ఫెక్ట్ లుక్స్ తోని పవన్ కళ్యాణ్ అయితే కనిపించాడు ఈ సినిమాలో. ఇది ఒక అద్భుతం పవన్ కళ్యాణ్ అభిమానులకి. టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉందో క్యారెక్టర్ను అంత పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. బాహుబలి సినిమాలో రాజమౌళి గారు అనవసరంగా కత్తుల రథం పెట్టారు, దానికి పెద్ద సెటప్ పెట్టేసి మన రానా గారి కోసం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే ఆ కత్తుల రథం అవసరం లేదు. కత్తుల రథం ఎంత ఫాస్ట్గా నరికేస్తుందో పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా అంత ఈజీగా జనాలను నరుక్కుంటూ పోతారు అనమాట. నరుకుడు. ఆ నరుకుడు చూడాలంటే థియేటర్లో చూడాల్సిందే. కత్తుల రథం కూడా సరిపోదు భయ్య, అంతకన్నా ఫాస్ట్. ఇంకోటి ఏంటంటే ఇంతమంది నరికితే కూడా నమ్మబుల్గా, అంటే మనకు పవన్ కళ్యాణ్ నిజంగానే నరకగలుగుతాడు అన్నంత ఎలివేషన్ ఇచ్చి నరకడం వల్ల, ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్ వల్ల నరికినా కూడా పెద్దగా అనిపించదు. ఎందుకంటే సుజీత్కు ఎంత భక్త పవన్ కళ్యాణ్ అంటే అనిపించింది. ఆల్రెడీ సుజీత్ అంటేనే ఎలివేషన్స్ అంటేనే సుజీత్. సో పవన్ కళ్యాణ్ సుజీత్ ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ పదం సరిపోవట్ల, అంతకన్నా పెద్ద పదం అని ఉంటే మీరు వాడుకోండి, నా దగ్గర అయితే లేదు. నాట్ ఓన్లీ హీరో ఎలివేషన్స్, ఇక్కడ విలన్కి ఎలివేషన్స్ అలా ఇచ్చాడు. ఇమ్రాన్ హష్మీ కానీ ప్రతి ఒక్కరు, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ముందర ఆ ఎలివేషన్స్ ఇవ్వడం ఎలా అనేది సుజిత్ దగ్గర వేరే అందరూ కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అంత ఎలివేషన్స్ అనమాట. జనరల్గా మనం రివ్యూస్ చెప్పేటప్పుడు హై మూమెంట్స్ లేవు సినిమాలో. ఇప్పుడు మన హరిహర వీరమల గురించి చెప్పినా, వేరే సినిమాల గురించి హై మూమెంట్స్ లేవు, ఒక్క 4 హై మూమెంట్స్ ఉండాలి కదా అని చెప్పుకుంటాం కదా. సినిమా మొత్తం హై మూమెంట్సే, ఫ్యాన్స్కి అయితే రచ్చ మూమెంట్సే. అసలు ఎవడు కుర్చీల్లో కూర్చోలేదు భయ్యా. నేను వెళ్ళింది ఒక A క్లాస్ సెంటర్, అయినా అక్కడ కూడా కూర్చోలా. ఇంకా మనకు నార్మల్ థియేటర్స్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో పరిస్థితి మనం ఊహించలేని పరిస్థితి అంట. సినిమా మ్యూజిక్ విషయానికి వద్దా, మన తమను BGM ఇచ్చట్లో ఎక్స్పర్ట్ అని మన అందరికీ తెలుసు. ఆ ఎక్స్పర్టిజం పవన్ కళ్యాణ్ అంటే ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఉన్న భక్తిని చాటుకున్నారని చెప్పుకోవాలి. వాళ్ళ నెక్స్ట్ లెవెల్, వాళ్ళ ది బెస్ట్, ఇంతకన్నా మనం ఇయ్యలేమురా అయ్యా అని జనాలు అనుకునేలాగా, వాళ్ళు అనుకునేలాగా BGM అయితే కొట్టాడు, ఇరుగా తీశాడు. మధ్యలో మన లుక్ ఎట్ మై ఫ్యాస్ ఇన్ ద మిర్రర్ అని రమణ గోకులం కూడా తీసుకొచ్చాడు BGMలో. అదిరిపోయింది. అక్కడ జనాలు ఎంత సీట్లో కూర్చోవాలి ఒక రేంజ్లో అనమాట. ఒక జానీ తుపాకీ కూడా తీసుకొచ్చాడు. జానీ సినిమా అంటే పవన్ కళ్యాణ్కి తన బేబీ లాగా చూసుకుంటాడు. మొదటి నుంచి జానీ అంటే అంత ఇష్టం. సో ఆ సినిమాను కూడా గుర్తు చేస్తూ గన్ మీద జానీ అని రాసుకున్నాడు ఒక చోట. నెక్స్ట్ లెవెల్. హీరోయిన్ ప్రియాంక మోహన్ చాలా తక్కువ మాట్లాడుకోవాలి, ఎక్కువసేపు కనిపించలేదు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అలా అనుకోకుండా మధ్యలో మౌంటేజ్ షాట్స్ అయ్యి కలిపి చూపించారు మనకు. బట్ పెద్దగా పాత్ర లేదని చెప్పాలి. హీరోయిన్ది చాలా చిన్న రోల్ అనమాట. ఎందుకంటే హీరో ఎలివేషన్ ఉన్న ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ కూడా ఎలివేషన్ ఇవ్వడం అంటే కష్టం. సుజీత్ విలన్కి ఇచ్చినంత ఎలివేషన్ కూడా హీరోయిన్కి ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఇంకా పవన్ కళ్యాణ్ ఫైట్స్ విషయాలకు వస్తే
ఎన్ని రకాల గన్నులు ఉన్నాయో అన్ని రకాల గన్నులు వాడేశాడు పవన్ కళ్యాణ్. అండ్ నాన్ చాక్ వాడాడు, అదేదో ఇట్లా ఇసురుతారు కదా తమిళనాడు సినిమాల్లో చూపిస్తుంటారు మనకు, అది ఎలా కట్ చేసుకొని వస్తుంది, దాన్ని వాడేశాడు. నాన్ చాక్ వాడేశాడు, చిన్న కత్తి, పెద్ద కత్తి, కొడవలి, బాకు, తుప్పు పట్టిన కత్తి, వాడని ఆయుధం అంటూ లేదు. ఇంకోసారి పవన్ కళ్యాణ్కు ఆయుధం తేవాలంటే మళ్ళీ కొత్త ఆయుధాలు సృష్టించాలి మన దర్శకులు. అలాంటి అన్నీ వాడేశాడు, ఎన్ని రకాలు చూపించానో అన్ని రకాలుగా వాడేశాడు. అండ్ లుక్స్, ప్రధానంగా మనం లుక్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ లుక్స్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ చెప్పినట్టున్నాను, బట్ ఆవేశం ఆగట్లేదు చెప్పకుండా, అంత బాగున్నాయి లుక్స్. మనం ఈ మధ్య కాలంలో సినిమాలు కనుక చూస్తే ఫస్ట్ హాఫ్లు అదిరిపోతున్నాయి, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఆ గూస్ బంప్స్ ఉండట్లేదు, హై మూమెంట్స్ ఉండట్లేదు అని మన జనాలు చాలా సినిమాలకు చెప్పుకుంటున్నాం కదా. బట్ ఈ సినిమా అలా లేదు. ఫస్ట్ హాఫ్లో ఎన్ని గూస్ బంప్స్ ఉన్నాయో సెకండ్ హాఫ్లో కూడా అంత హై మూమెంట్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ లాంటి సినిమాని అయితే చెప్పుకోవచ్చు. సినిమా ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అండ్ హాలీవుడ్ రేంజ్లో తీశారు. మన ఇండియన్ సినిమా రేంజ్ అయితే అనిపించదు. అంటే మనం సుజిత్ సినిమా సాహో చూస్తే కూడా సాహోలో ఇంతకన్నా ఎక్కువ గ్రాఫిక్స్ ఇవన్నీ చూపించాడు సుజిత్, ఆల్రెడీ టచ్ చేశాడు. ఇది కూడా టెక్నికల్గా చూస్తే ఎక్స్ట్రాడనరీ మూవీ, టెక్నికల్ హై వాల్యూస్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు మనం. ఇవన్నీ పాజిటివ్ చెప్పుకున్నాం భయ్యా, ఇంకా నెగిటివ్స్, సినిమా అంటే నెగిటివ్స్ కొన్ని ఉంటాయి కదా, బట్ ఇందులో నెగిటివ్స్ పార్ట్ చాలా తక్కువ ఉంది, ఎక్కువ నెగిటివ్ పార్ట్స్ లేవు. ఒకటి స్టోరీ లైన్ మనం చాలా విన్న స్టోరీ అనిపిస్తుంది. ఆ గ్యాంగ్స్టర్ స్టోరీలో పెద్ద స్టోరీ లైన్ ఉండదు, ఇవే స్టోరీ లైన్ ఉంటుంది. కాబట్టి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ లైన్ అయితే ఉండదు. ఓన్లీ ఇక్కడ చూడవలసింది సుజిత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ హీరోయిజం, పవన్ కళ్యాణ్ ఫైట్లు, పవన్ కళ్యాణ్ డ్యాన్సులు, పవన్ కళ్యాణ్ కథ, పాటలు, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్. ఏం మాట్లాడుకోవాలి, ఇంతకన్నా మాట్లాడుకోవడానికి సినిమాలో లేదు. నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని లాజిక్లెస్ సీన్స్ అయితే అనిపించినాయి, ఒకటి రెండు లాజిక్లెస్ సీన్స్. సో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ విషయానికి వస్తే చాలా డైలాగ్ పార్ట్ చాలా తక్కువ ఉంది, ఓన్లీ యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ కనిపించినంతసేపు మనకు యాక్షన్ సీక్వెన్సే కనిపిస్తాయి. ఒక్క డైలాగ్ మాత్రం బాగుంది, పులి జింక డైలాగ్. ఏం డైలాగ్ అని చాలా పవర్ఫుల్గా ఉంది, అది మాత్రం సినిమా థియేటర్లో చూడండి. నాకు స్టోరీ లీక్ చేయడం ఇలాంటివి అయితే ఇష్టం ఉండదు, కాబట్టి ఓన్లీ సినిమాలో ప్లస్లు మైనసే మాట్లాడుకుంటున్నాం. మైనస్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఇమ్రాన్ హష్మీ ఒక చోట ఒక డైలాగ్ కొడతాడు, నేను అక్కడే ఉన్నాను చంపాను, అది మాత్రం నాకు సింక్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే మనకు చూపించేటప్పుడు రెండు ఫ్రేమ్స్ ఒక చోట చూపిస్తుంటాడు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ప్యారలల్ చూపిస్తుంటాడు. ఆ ప్యారలల్ జరిగిన సీన్లో లాస్ట్లో మాత్రం నేను అక్కడే ఉన్నాను, నేనే చేశాను అన్నట్టు ఒకటి చెప్తాడు. అదొకటి మాత్రం నాన్ సింక్లో అనిపించింది. ఒక రెండు మూడు నాన్ సింక్లు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి అంటే డ్రాబ్యాక్స్ ఏం లేవు, పెద్దగా చెప్పుకోవడానికి లేదు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గట్టి హిట్ కొట్టాడని మనం అయితే చెప్పుకోవచ్చు. 100% రేటింగ్ వస్తే నేనైతే 3 to 3.5 రేటింగ్ ఇస్తాను, గట్టిగా మాట్లాడితే 4 కూడా ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం.